శ్రీకాకుళం పట్టణంలో హత్య కేసును ఛేదించిన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు భార్యతో పాటు కుమారుడు అల్లుడు అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద. శ్రీకాకుళం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడు ధర్మాన అసిరినాయుడును భార్య A1 జయలక్ష్మి, కుమారుడు A2 మణికంఠ, అల్లుడు A3 చల్లరాజు కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది అని డీఎస్పీ వివేకానంద పత్రికా ముఖంగా మీడియా వివరాలు వెల్లడించారు. విచారణ అనేది కొంచెం ఇమీడియట్గా ఎవరైతే ముందు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కొడుకే ఇచ్చాడు కదా, మా నాన్న ఇలాగ అయిందని. విచారణలో చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఎంక్వైరీకి రావట్లేదు కొడుకు. అల్లుడైతే వచ్చాడు, వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా మళ్ళీ అల్లుడు కూడా వెళ్ళిపోయాడు. ఆ భార్యని సిఐ గారు ఎట్ లెంగ్త్ ఈశ్వరరావు విచారణ చేస్తే నేను ఇందాక మీకు చెప్పిన వాస్తవాలను కూడా బయటకు వచ్చాను. ఈ వాస్తవాలను అనుగుణంగా ఆమెను ఇవాళ మార్నింగ్ ఒక VRO దగ్గర ఆవిడ సరెండర్ అయిపోయింది. ఈ విచారణ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత మరి రిక్వెస్ట్ చనిపోయిన తర్వాత భర్తే కాబట్టి అనుమానం ఉన్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు కానీ సిఏ గారు పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆమెకి ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు. అక్కడే ఉన్నటువంటి VRO గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కాదు సార్, జరిగిన వాస్తవం ఇదని చెప్పి ఆవిడ మొత్తం ఏమేం జరిగింది, తనేం చేసింది, కొడుకు ఏం చేశాడు, అల్లుడు ఏం చేశాడు డీటెయిల్గా చెప్పడం జరిగింది. చెప్తున్నా అంటే VRO గారు మొదట్లో 3వ రోజు కార్యక్రమాలన్నీ చేస్తుంటారు కదండి. ఆ 2వ రోజు 3వ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాం. వాళ్ళంతా కూడా 3వ తారీఖుని ఒక ప్లాన్ చేసుకున్నారు. దాన్ని 4వ తారీఖు రాత్రి ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే 4వ తారీఖు సాయంత్రం భర్తకు ఫోన్ చేసి భార్య పని ఉంది ఇంట్లో మాట్లాడుకోవాలి రా అని చెప్పేసి అంటే వాడు 7:30, 8 o'clock ఇంటికి రావడం జరిగింది. అప్పటికే అల్లుడు కొడుకు మేడ మీద ఉన్నారు. ఈ భార్య ఇంట్లో ఉండి ఇంటికి వచ్చారు. రాగానే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది భార్యాభర్తలు జరిగింది. జరిగిన తర్వాత ఆవిడ ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడే కొడుకు అల్లుడు కూడా ఇంట్లోకి వచ్చారు. వచ్చి వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్ ఉంది. ఇతన్ని ఎన్ని రకాలుగా అవసరమైతే ఏదన్నా ఉపయోగించాలి అనేటువంటి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ అనేది పక్కాగా. సో దాని ప్రకారం వీళ్ళందరూ కలిసి ఆర్య ముందు కర్రతో అతను కొట్టడం, ఎంత కొట్టినా అతనికి కొంచెం స్ట్రాంగ్ మ్యాన్ ఇదవడానికి కొడుకు ఇలా కాదని చెప్పి భార్య ఏం చేస్తుంటే ఇంట్లో కత్తిపేట కూరగాయలకు వస్తే కత్తిపేటతోటి తల మీద కొట్టేసింది. కత్తిపేటతో తల మీద అన్ని చోట్ల కొడితే అంత భార్య కొట్టేసింది. కొట్టినంత అన్ని కూడా కట్ ఇంజరీస్ అన్ని కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత వెంటనే ఏం చేయాలి, ఇంకా ఇది కావట్లేదని చెప్పి ఈ కొడుకు అల్లుడు చూసి ఇంకా బ్రేక్ నలిపేద్దాం, అది మరి ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ బ్రేక్ నలపడం కంటే ఈజీగా ఇంకేముంటుందంటే అప్పటికే అల్లుడు అక్కడ మనం ఒక పాయిజన్ డబ్బా కొన్నాడు, పెస్టిసైడ్ పాయిజన్ కొనడం. అది ఆవిడ కొనమని చెప్తే అత్తగారు కొనమని అతను ప్లాన్ చేసి వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. ఈజీగా ఇది అయిపోతే పాయిజన్ పెట్టాడు. ఆ పాయిజన్ పెట్టినా ఇంకా కొట్టుకున్నాడు. ఇంత స్టిల్ ఈ స్ట్రగ్లింగ్ ఫైటింగ్ విత్ వైఫ్, సన్ అండ్ సన్ ఇన్ లా. ఇది ఇంకా కొట్టుకున్నాడు, ఇంక ఇది అవ్వలేదని చెప్పి భార్య ఏం చేసిందంటే అతను గట్టిగా నోరు నొక్కేసింది. ఈ కొడుకును ఆవిడ ఏం చేశారు, కాలు రెండు పట్టుకున్నారు, కదలకుండా పట్టుకుని ఆవిడ ఎప్పుడైతే గట్టిగా నొక్కిందో ఇంకా వీళ్ళకి అనుమానం తేరలే, ఇంకేమైనా బతుకుంటాడేమో అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి చైర్ని ఎక్కేసి లాగేసి. గుడ్ ఈవినింగ్. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ నగర్ అని ఉంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు 5వ తారీఖున 4వ తారీఖు రాత్రి ఒక సెన్సేషన్ మర్డర్ అనేది జరిగింది.
కేసులో ఏంటంటే బాధాకరమైన విషయం, కుటుంబ సభ్యులే భర్తను చంపేశారు. భార్య, కొడుకు, అల్లుడు. కారణం ఏంటంటే ఎవరైతే చనిపోయాడో ఈ అసిర్ నాయుడు, ధర్మాన అసిర్ నాయుడు అనే అతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విపరీతంగా తాగుతాడు, ఇంటికి ₹1 ఇవ్వడు. భార్య ఏదో హోటల్లో పనిచేసుకుంటుంది. కొడుకు సిగ్బీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అల్లుడు కూడా కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇది ఈ ఫ్యామిలీ తాలూకా హిస్టరీ. ఈ డిసీజ్ డబ్బులు ఇవ్వకపోగా ఆ భార్య తెచ్చుకున్నటువంటి హోటల్లో పనిచేసి తెచ్చుకున్న ₹1 కూడా ఈ తాగుడికి బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది. ఇవ్వకపోతే కొట్టేస్తారు. ఇంట్లో ఒక బీభత్సం సృష్టిస్తారు. ఇంట్లో ఏ టీవీ ఉంటే టీవీ కొట్టేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఏదంటే అది నాశనం చేసేస్తుంటారు. దాంతో భార్య, కొడుకు వీళ్ళిద్దరూ వెక్స్ అయిపోయారు. అంటే అల్లుడంటే బయట ఉంటాడు, పెళ్ళి అయిపోయింది కాబట్టి బయట ఉంటాడు. బట్ వెక్స్ అయిపోయారు అనమాట. ఏంటి ఇలా అమ్మ సుఖపడలేదు, నేనేదో ఇంటింటికి వెళ్ళి నేను సిగ్గు ద్వారా సంపాదించి తెస్తే ఇంటికి వచ్చి వీళ్ళు పాడు చేసేస్తున్నాడు. కష్టపడి ఏసీ కొనుక్కుంటే ఏసీ నెలకు కొట్టాడు, టీవీ కొనుక్కుంటే టీవీ నెలకు కొట్టాడు. ఇలా అత్యంత దారుణంగా బిహేవ్ చేయడంతో భార్య, కొడుకు విరక్తి చెంది అతన్ని చంపాలని ఒక నిర్ణయం తీసుకుని అల్లుడి తాలూకా సహాయం తీసుకున్నారు. మరి ఏంటి ఇది చాలా తక్కువ లేకపోతే ఏదో చేయాలని. ఇక్కడ భార్య ఇది నేరం అంతా నా మీదే వేసుకుంటాను, మీరు నాకు సహాయం చేయండి చాలు అని చెప్పి ఒక్కగానే అతను ఏం చేయలేక అటు కొడుకు అతను అల్లుడి తాలూకా సహాయాన్ని తీసుకు